హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటో మీరే చూసేయండి. హాయ్ గాయ్స్, మేము తిరుమల మళ్ళీ వెళ్తున్నాం. అల్లి మార్నింగ్ లేచి దాల్ పట్టుకున్నాం. చల్లగా ఉంది. ఇక శివాకి అభిషేకం చేసి మేమంతా రెడీ అయిపోయి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక ఇక్కడ మా మమ్మీ డాడీని పికప్ చేసుకొని బయలుదేరేస్తున్నాం. ఇక మేము లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మమ్మీ ఎదురు వేస్తారు. గుడ్ మార్నింగ్ చెప్పావు సిరిగాకి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు చాలా మార్నింగ్ అయిపోయింది. ఇక వెళ్ళే దారిలో అయితే వ్యూ సూపర్ అనిపించింది. అటుపక్క ఇటుపక్క హిల్స్, మధ్యలో రోడ్డు. ఇక ఇది కొంచెం లాంగ్ జర్నీయే కాబట్టి పిల్లలు ముందుకి వెనక్కి మారుతూనే ఉన్నారు. ప్రజెంట్ అయితే బ్యాక్ సైడ్ మమ్మీ వాళ్ళ దగ్గర కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అయితే తీసుకున్నాం. హయాన్కి టిఫిన్ టైం అయింది. సో ఇక ఇంటి నుండి ఇడ్లీ మిల్క్ తెచ్చాము, అదే పెడుతున్నాం. ఇక మేమేమో కాఫీ తాగాము, ఋతు ఏమో బాదం మిల్క్. బాదం పాలు సాంగ్ పాడు. మా చిట్టి తల్లికి ఫేవరెట్ అనమాట బాదం మిల్క్. ఇక ఇక్కడ నుండి బయలుదేరేసాము. నాన్న దిగు, ఇంకా దిగి, ఇంకా నాన్న వచ్చాడు. హర్ష ఇచ్చేస్తున్నావా? ఆపిల్ ఇచ్చి ఫ్రీగా పట్టిస్తారండి పెట్రోల్. చెప్పే మాట తింటావా? ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చోవాలా. పో వెనక్కి పో. ఇలా చేయడం వల్ల పాప భయపడింది అనుకుంటారేమో, అదేం లేదు అసలు. ఇక ఇలా ఆడుతూ కొంచెం దూరం వచ్చేసాము. తర్వాత మాకు టిఫిన్ బ్రేక్. ఇప్పుడు టేస్ట్ అయితే ఏమంత బాగాలేదు, బట్ కాంప్రమైజ్ అయిపోయాం. ఫైనల్గా తిరునామలకి అయితే రీచ్ అయిపోయాం. మా చిట్టి తల్లి అప్పుడే పాటలు స్టార్ట్ చేసేసింది. ఇక టెంపుల్ దగ్గరకు వచ్చేసాం కదా, కాబట్టి డ్రెస్ చేంజ్. దర్శనం వెళ్ళడానికి టైం పడుతుంది. సో ఇక గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కారులోనే. ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు 8 లింగాలు కనిపిస్తాయి. అవి ఇప్పుడు చూద్దాం. కారులో వెళ్తున్నాం కాబట్టి ఇంద్రలింగం కవర్ చేయలేము. రిమైనింగ్ చూద్దాం. మొదటిగా అగ్నిలింగం. ఈ 8 శివలింగాలు 12 మూన్ సైన్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. అగ్నిలింగంకి సింహరాశి. నెక్స్ట్ మనం వెళ్తున్నది యమలింగం. ఈ యమలింగం వృశ్చిక రాశితో అసోసియేట్ అయి ఉంది. ప్రతి టెంపుల్ దగ్గర ఇలా దీపాలు పెట్టడానికైతే అరేంజ్ చేస్తున్నారు. యమలింగంని దర్శించుకోనండి. నెక్స్ట్ ఉన్నది నిరుతి లింగం. నిరుతి లింగంకి అసోసియేట్ అయిన మూన్ సైన్ వచ్చి మేషరాశి. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శించుకునేద్దాం. నెక్స్ట్ వెళ్తున్న టెంపుల్ సూర్యలింగం. సూర్యలింగం అలానే చంద్రలింగంకి ఎలాంటి సైన్స్ అసైన్ అయ్యలేదు, నార్మల్గా దర్శనం చేసుకోవాలి మనం. నెక్స్ట్ వరుణలింగం. దీనికి మకర అండ్ కుంభరాశులు అసోసియేట్ అయి ఉన్నాయి.
అక్కడ చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి, వాటిని అడుగుతుంది ఏంటవి అని. నెక్స్ట్ వాయులింగం దగ్గరికి వచ్చాం. వాయులింగం కర్కాటక రాశి. నెక్స్ట్ చంద్రలింగం దగ్గరికి మా బుడ్డోడు తీసుకెళ్ళిపోయాడు మమ్మల్ని. ఆల్రెడీ చెప్పా కదా, చంద్రలింగంకి కూడా ఎలాంటి మూన్ సైన్ అసైన్ అయ్యి ఉండదు. ఇక చంద్రలింగంని దర్శించుకొనేసి నెక్స్ట్ కుబేరలింగం దగ్గరికి వచ్చేసాం. ఇక పేరుకు తగ్గట్టు కుబేరలింగం కొంచెం గ్రాండ్గా ఉంది. ఇక కుబేరలింగంకి ధనుస్సు రాశి, మీనరాశి. ఇక ఫైనల్గా ఈశాన్య లింగం. ఇక మిగిలిన మిథున అండ్ కన్యా రాశులు ఈ ఈశాన్య లింగంకి. ఇక వృషభ, తుల రాశులు వచ్చి ఇంద్రలింగం. ఇక దర్శనంకి వెళ్ళే ముందు ఇలా మేము బొట్టు పెట్టించుకుంటున్నాము. మా చిట్టి తల్లి నిద్రపోతుంది, సో తనకు పెట్టియలేదు, లేసాక చాలా అతి చేస్తుంది. మేము దర్శనంకి వెళ్తున్న గోపురం వచ్చి అమ్మని అమ్మల గోపురం. ఈ గోపురం కట్టడానికి అమ్మని అమ్మలే భిక్షాటన చేసి ఈ గోపురం కంప్లీట్ చేయించారట. ఆ స్టోరీ మీకు టైం ఉన్నప్పుడు వినండి, చాలా బాగుంటుంది. ఇక దర్శనం చేసుకోవడం కోసం టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక ఇవాళ కార్తీక దీపం వెలిగే లాస్ట్ రోజు కదా, సో జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇది డిసెంబర్ 11న. ఇక్కడ శివుడు ఉంటారు. మనం బయటకు వస్తూనే ఈ టెంపుల్లోకి వెళ్ళాలి, అక్కడ అమ్మవారు ఉంటారు. ఇన్సైడ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇక మీకు ఈ టెంపుల్ వ్యూ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? నాకైతే గుడిమల్లం గుర్తొచ్చింది. ఇక శివయ్యని దర్శించుకొని బయటకు వచ్చేసాం. ఇక బయటకు వచ్చాక టెంపుల్లోనే ఇలా చిన్ని చిన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తుంటే నాకేమో కాళహస్తి గుర్తొచ్చింది. మీరు కూడా తిరువణామలై వెళ్ళినప్పుడు నాలాగే ఫీల్ అయ్యారా? మనం శివుడి దర్శనం చేసుకుని బయటకు వస్తూనే మనకు దీపం కనిపిస్తుంది. మార్నింగ్ అయ్యేసరికి పొగ ఒక్కటే కనిపిస్తోంది. నెక్స్ట్ ఇక అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాం. ఇక దర్శనం అయిపోతానే ప్రసాదం దగ్గరకు వచ్చాం. ఇక్కడ అమ్ముతున్న ప్రసాదాలు ఇవి. దర్శనం కొంచెం లేట్ అయింది, బట్ బాగా జరిగింది. చెప్పా కదా, మా నామాలు చూసి తను కూడా అడుగుతుంది అని. తనకు పెట్టించే వరకు ఒప్పుకోలేదు, అందుకే మేము ఆటోలో వెళ్తూ పెట్టించాం. మనకి పిల్లలకి పోటీ పెడితే పిల్లలే గెలుస్తారు. Hope you like the video. Thank you for watching.